హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మన డిఎస్సి విత్ సి సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ సెర్చింగ్ ఆల్గరిథమ్స్ అనమాట. సో ప్రీవియస్ వీడియోలో గ్రాఫ్స్, హీప్స్ అవంతా కూడా కవర్ చేశాం కదా. సో గ్రాఫ్స్ వరకు కూడా అన్ని కాన్సెప్ట్స్ డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సెర్చింగ్ ఆల్గరిథమ్స్ అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా సెర్చింగ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏమేమి టైప్స్ ఉంటాయి సెర్చింగ్ ఆల్గరిథమ్స్, అవంతా కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ సెర్చింగ్. సో సెర్చింగ్ అంటే ఏంటి, మామూలుగా జనరల్ మీనింగ్ వచ్చేసి సెర్చింగ్ అంటే వెతకటం. సో సెర్చింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లొకేటింగ్ ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్ విత్ ఇన్ ఏ డేటా స్ట్రక్చర్. సో సెర్చింగ్ అంటే సింపుల్గా ఏంటి, వెతికే ప్రాసెస్ అనమాట. సో సెర్చింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లొకేటింగ్ ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్ విత్ ఇన్ ఏ డేటా స్ట్రక్చర్. సో ఒక డేటా స్ట్రక్చర్లో స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేది సెర్చ్ చేయడం అనమాట. స్పెసిఫిక్ ఎలిమెంట్ గురించి సెర్చ్ చేయడం. ఏదైనా డేటా స్ట్రక్చర్లో ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ గురించి లొకేట్ చేసే ప్రాసెస్నే సర్చింగ్ అంటాం అనమాట. ఒక పర్టికులర్ వాల్యూని ఏదైనా డేటా స్ట్రక్చర్లో సెర్చ్ చేస్తాం కదా, సో దాన్ని మనం సర్చింగ్ ఆల్గరిథమ్స్ యూస్ చేసి చేస్తాం అనమాట. ఇట్ డిటర్మైన్స్ వెదర్ ద ఎలిమెంట్ ఎగ్జిస్ట్స్ అండ్ ఇఫ్ ఎస్ రిటర్న్స్ ఇట్స్ పొజిషన్. సో అది ఏం చేసి సర్చింగ్ వల్ల మనకు ఫైనల్ అవుట్కమ్ ఏంటి, ఆ ఎలిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సర్చింగ్ అనే ప్రాసెస్ చేస్తే డేటా స్ట్రక్చర్లో ఏదైనా పర్టికులర్ కీ మీద మనం సెర్చ్ అప్లై చేస్తాము, సో ఆ కీ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ మనం సెర్చ్ చేస్తున్న కీ అనేది ఎగ్జిస్ట్ అవుతే మనకి ఏం చేస్తుంది, రిటర్న్ ఇట్స్ పొజిషన్. సో ఏ పొజిషన్లో మనకు కావాల్సిన ఎలిమెంట్, మనం సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ అనేది రిటర్న్ చేస్తాం. సర్చింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో సర్చింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఆపరేషన్. ఎందుకంటే ఏదైనా మనం సర్చింగ్ ఆపరేషన్ వెరీ బేసిక్ ఆపరేషన్ కదా, అన్నిట్లో మ్యాథ్స్ యూస్ చేస్తాం. సో ఏదైనా ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా కానీ, ఏదైనా నేమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సర్చింగ్కి చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫైండింగ్ ఏ నెంబర్ ఇన్ ఎన్ అరే ఆర్ ఏ నేమ్ ఇన్ కాంటాక్ట్ లిస్ట్. సో సర్చింగ్ అనేది మనకి ఎవ్రీవేర్ ఉంటుంది అనమాట, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. సో అరేలో ఏదైనా నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, జనరల్గా కాంటాక్ట్ లిస్ట్లో నేమ్స్ సెర్చ్ చేయడం కానీ, సో ఈ విధంగా సర్చింగ్కి చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో సింపుల్గా సర్చింగ్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక పర్టికులర్ కీని డేటా స్ట్రక్చర్లో ఉందా లేదా అని చెప్పేసి సెర్చ్ చేస్తాం అన్నమాట. సో ఒకవేళ ఉంటే దాని పొజిషన్ని రిటర్న్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దట్ పొజిషన్ ఆ కీని యాక్సెస్ చేసుకోవడం కానీ, మాడిఫై చేయడం కానీ అవంతా కూడా పర్ఫామ్ చేస్తాం. సో ఇది బేసిక్గా సర్చింగ్ గురించి ఇన్ఫర్మేషన్. సో వై సర్చింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో సర్చింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మనం సర్చింగ్ మీద గ్రిప్ ఎందుకు తెచ్చుకోవాలి అంటే, సో యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అప్లికేషన్. సో సర్చింగ్ అనేది మనకి సర్చింగ్కి చాలా అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. లైక్ డేటాబేసెస్లో కానివచ్చు. సో డేటాబేస్లో కూడా మనకి సేవ్ అయిన రికార్డ్స్, డేటాబేస్లో ఏదైనా డేటాని సెర్చ్ చేయడం కానీ, పర్టికులర్ డేటాని. అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ అంటే సపోజ్ మనకి గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. సో అందులో కూడా అది మొత్తం కంప్లీట్గా వర్క్ అయ్యేది సెర్చ్ బేస్ మీద. సో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో సో దాన్ని బేస్ చేసుకొని మనకి సెర్చ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అదేవిధంగా సెర్చ్ ఇంజిన్స్లో యూజ్ చేస్తాం, ఫైల్ సిస్టమ్స్లో కూడా యూజ్ చేస్తాం. సో ఏదైనా ఫైల్స్ యాక్సెస్ చేసుకోవడం కోసం, ఫైల్స్ సెర్చ్ చేయడం కోసం. సో ఎవ్రీవేర్ మనకి ఆల్మోస్ట్ సర్చింగ్ అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. హెల్ప్స్ ఇన్ క్విక్ డేటా రిట్రీవల్. సో మనకి లార్జ్ డేటా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సెర్చ్ ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ఆ ఫైల్ నేమ్ కానివ్వచ్చు, ఏదైనా ఆ డేటా కానివ్వచ్చు. సో సింపుల్గా మనం సెర్చ్ చేస్తే ఫాస్ట్గా, ఎంత పెద్ద డేటా ఉన్నా కూడా మనకు ఫాస్ట్గా రిటర్న్ అవుతుంది అనమాట. ఎక్కడ ఉంది అని చెప్పేసి లొకేషన్ రిటర్న్ అవుతుంది. సో అలా క్విక్ డేటా రిట్రీవల్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట సర్చింగ్. లార్జ్ డేటా ఉన్నప్పుడు మనకి క్విక్గా డేటా అనేది ఫైండ్ అవుట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎఫిషియన్సీ ఆఫ్ సర్చింగ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ పర్ఫార్మెన్స్. సో సర్చింగ్ ఎఫిషియన్సీ ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ మీద డైరెక్ట్లీ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే సో ఎఫిషియెంట్గా సెర్చ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా రిజల్ట్ అనేది రిటర్న్ అవుతే మనకేమవుతుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. ఒకవేళ సర్చింగ్ అనేది చాలా టైం తీసుకుంటే సో అది కూడా మనకి పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో లేట్ ఎగ్జిక్యూషన్ కానివ్వచ్చు, లేట్ రిట్రీవల్స్ కానివ్వచ్చు. సో అది కూడా మనకి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది పర్ఫార్మెన్స్ మీద. సో ఎఫిషియన్సీ ఆఫ్ సర్చింగ్ అనేది పర్ఫార్మెన్స్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఫాస్టర్ సర్చింగ్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. సో ఫాస్టర్ సర్చింగ్ ఆబ్వియస్గా బెటర్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫాస్టర్ సర్చింగ్ ఉందంటే సిస్టమ్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే సో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో ఆ డేటా అనేది
ఫాస్ట్గా రిట్రైవ్ అయితే ఏమవుతుంది, మనం ఫాస్ట్గా రిట్రైవ్ చేసుకొని సో దాని మీద ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసి అంత ఫాస్ట్గా ఎఫిషియెంట్గా అయిపోతాయి అనమాట ఆపరేషన్. సో దాన్ని బట్టి మనం సిస్టమ్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెర్చింగ్ అల్గారిథమ్స్. సో మెయిన్గా ఎక్కువగా మనం చూసుకుంటే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అని చెప్పేసి ఉంటుంది. సో మెయిన్గా లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో సెర్చింగ్ గురించి మాట్లాడితే మనకు మెయిన్గా గుర్తొచ్చేది మెయిన్ టాపిక్స్ వచ్చేసి లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. ఈ టెక్నిక్స్ అనమాట. సో సెర్చింగ్ చేయడానికి ఆల్గరిథమ్స్ అనుకోవచ్చు, సో సెర్చింగ్ ఆల్గరిథమ్స్ అనుకోవచ్చు. లీనియర్ సెర్చ్ ఆల్గరిథం, బైనరీ సెర్చ్ ఆల్గరిథం. సో లీనియర్ సెర్చ్ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుందంటే సీక్వెన్షియల్ చెకింగ్ వర్క్స్ ఆన్ ఎనీ డేటా. సో లీనియర్ సెర్చ్లో ఎలా వర్క్ అవుతుందంటే లీనియర్ సెర్చ్ సీక్వెన్షియల్ చెకింగ్ అనమాట. సో సీక్వెన్షియల్గా నెంబర్స్ని కానీ ఏదైనా డేటాని కంపేర్ చేస్తాం అనమాట. సీక్వెన్షియల్గా డేటాని కంపేర్ చేస్తూ మనం ఏం చేస్తామంటే ఆ కీతో ఏం చేస్తాం, మనం ఏదైతే వాల్యూని సెర్చ్ చేస్తున్నామో సో ఆ వాల్యూని సీక్వెన్షియల్గా చెక్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఎక్కడైతే మనకి ఆ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామో సో ఆ పొజిషన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో వర్క్స్ ఆన్ ఎనీ డేటా. సో ఏ డేటా మీదైనా లీనియర్ సెర్చ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. లైక్ డేటా అనేది సార్టెడ్ ఉన్నా అన్సార్టెడ్ ఉన్నా కూడా ఎనీ డేటా మీద అయితే వర్క్ అవుతుంది అనమాట లీనియర్ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ అంటే మెయిన్గా గుర్తుకు రావాల్సింది సీక్వెన్షియల్ చెకింగ్ అనమాట. సో సీక్వెన్షియల్గా మనకు సీక్వెన్స్గా చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తామో ఎలిమెంట్ని ఆ పర్టికులర్ పొజిషన్ అనేది రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ సెర్చ్ అనమాట. సో బైనరీ సెర్చ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బైనరీ సెర్చ్ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట, టైం కాంప్లెక్సిటీ పరంగా కూడా. సో డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్. సో బైనరీ సెర్చ్లో ఏంటంటే సీక్వెన్షియల్గా చెక్ చేయదు. సో అది ఏం చేస్తానంటే డివైడ్ చేస్తాను అనమాట. డేటాని డివైడ్ చేసి సో ఒక హాఫ్కి డివైడ్ చేసి డేటాని సో దాంట్లో చెక్ చేస్తాను అనమాట. ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ కంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేయడం కానీ, గ్రేటర్ దా ఉంటే రైట్ సైడ్ చెక్ చేయడం కానీ. సో అదంతా కూడా మనం ప్రోగ్రామ్ చూసినప్పుడు ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతుంది. సో బైనరీ సెర్చ్ ఏంటంటే లీనియర్గా చెక్ చేయదు, సీక్వెన్షియల్గా చెక్ చేయదు, డేటాని డివైడ్ చేసి సర్చింగ్ అనేది చేస్తాను అనమాట. వర్క్స్ ఓన్లీ ఆన్ సార్టెడ్ డేటా. ఓన్లీ సార్టెడ్ డేటా మీద మాత్రమే బైనరీ సెర్చ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అన్సార్టెడ్ డేటా మీద వర్క్ అవ్వదు. సో ఓన్లీ సార్టెడ్ డేటా మీద అయితే వర్క్ అవుతుంది అనమాట బైనరీ సెర్చ్ అనేది. ఇవి మనకి 2 టైప్స్ ఆఫ్ మెయిన్ సెర్చింగ్ అల్గారిథమ్స్, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. సో నెక్స్ట్ లీనియర్ సెర్చ్ గురించి సో డీటెయిల్గా చూసుకుంటే చెక్స్ ఈచ్ ఎలిమెంట్ 1 by 1 ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. సో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు 1 by 1 ఎలిమెంట్ అనేది సీక్వెన్షియల్గా చెక్ చేస్తూ వెళ్తుంది అనమాట. స్టాప్స్ వెన్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ ఆన్ అరే ఆర్ అరే ఎన్స్. సో అలా సీక్వెన్షియల్గా చెక్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సో ఎప్పుడు స్టాప్ చేస్తుందంటే ఎప్పుడైతే ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవుతుందో, లేదంటే ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోయినా అరే అనేది ఎండ్ అవుతుందో సో అప్పుడు లీనియర్ సెర్చ్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. సో వర్క్స్ ఆన్ సార్టెడ్ అరేస్, అన్సార్టెడ్ అరేస్. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా మీద అయితే లీనియర్ సెర్చ్ అనేది అప్లై చేయొచ్చు. సో టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే సో బెస్ట్ కేసులో మనకి కాన్స్టాంట్ టైంలో అయిపోతుంది అనమాట. సో వరస్ట్ కేసు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎన్. సో సీక్వెన్షియల్గా అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేయాలి కాబట్టి సో ఆర్డర్ ఆఫ్ ఎన్ అని చెప్పొచ్చు వరస్ట్ కేసు. అడ్వాంటేజ్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ. సో సింపుల్గా ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. లీనియర్ సెర్చ్ అప్రోచ్ అనేది వెరీ సింపుల్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ వచ్చేసి స్లో ఫర్ లార్జ్ డేటా సెట్స్. డిసడ్వాంటేజ్ ఏంటంటే లార్జ్ డేటా సెట్స్కి చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో లార్జ్ డేటా సెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సీక్వెన్షియల్గా చెక్ చేస్తే అది చాలా టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇవి మనకి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లీనియర్ సెర్చ్. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ సెర్చ్ అనమాట. సో బైనరీ సెర్చ్ గురించి డీటెయిల్గా చూసుకుంటే వర్క్స్ ఆన్ సార్టెడ్ అరేస్ ఓన్లీ. బైనరీ సెర్చ్ అనేది సార్టెడ్ అరేస్ మీద మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. అన్సార్టెడ్ అరేస్ మీద వర్క్ అవుతుంది. సో ఓన్లీ సార్టెడ్ అరేస్ మీద మాత్రమే బైనరీ సెర్చ్ అనేది వర్క్ అవుతుంది. సో రిపీటెడ్లీ డివైడ్స్ ద సెర్చ్ స్పేస్ ఇంటూ హాఫ్స్. సో మొత్తం డేటా ఒక 10 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 10 ఎలిమెంట్స్ని ఫస్ట్ స్టెప్ కింద ఏం చేస్తారంటే హాఫ్ చేస్తారు అనమాట. సో హాఫ్ చేస్తే మిడిల్ ఎలిమెంట్ రిటర్న్ అవుతుంది కదా. సో మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్. సో సపోజ్ 5th ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ అనుకుంటే 10 ఎలిమెంట్స్లో సో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ మిడిల్ ఎలిమెంట్తో మనకు కావాల్సిన సెర్చ్ చేస్తున్న ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. సో ఆ కంపేర్ చేసినప్పుడు మిడిల్ ఎలిమెంట్ కంటే మనం కంపేర్ చేస్తున్న వాల్యూ లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ అరేలో వెతుకుతాం.
గ్రేటర్ దాన్ అంటే రైట్ సైడ్ అరేలో సెర్చ్ చేస్తాం, ఎందుకంటే సార్టెడ్ కాబట్టి. సో మిడిల్ ఎలిమెంట్ కంటే లెఫ్ట్ సైడ్, మిడిల్ ఎలిమెంట్ కంటే అన్ని లెస్ దాన్ ఉంటాయి, మిడిల్ ఎలిమెంట్ కంటే రైట్ సైడ్ అన్ని గ్రేటర్ ఉంటాయి కాబట్టి సో మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. ఒకవేళ లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ అరేలో సెర్చ్ చేస్తాం, గ్రేటర్ దాన్ అంటే రైట్ సైడ్ అరేలో సెర్చ్ చేస్తాం. సో ఒకవేళ మళ్ళీ ఫైండ్ అవుట్ కాకపోతే మళ్ళీ హాఫ్కి ఎలిమినేట్ చేస్తాం. సో ఆ విధంగా మనం ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసే వరకు కూడా రిపీట్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే బెస్ట్ కేస్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1 ఆబ్వియస్గా, వరస్ట్ కేస్ వచ్చేసి లాగ్ n అనమాట. సో లీనియర్ సెర్చ్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట టైం కాంప్లెక్సిటీ, లాగ్ nలో అయిపోతుంది. అండ్ అడ్వాంటేజ్ వచ్చేసి వెరీ ఫాస్ట్ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ సార్టెడ్ ఉంటుంది కాబట్టి సో ఫాస్ట్గా మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. డిసడ్వాంటేజ్ వచ్చేసి నీడ్స్ సార్టెడ్ డేటా, సో ఓన్లీ సార్టెడ్ డేటా అనేది కావాలన్నమాట. సో అన్సార్టెడ్ డేటా మీద అయితే వర్క్ అవ్వదు కాబట్టి సో షార్టెడ్ డేటా అనేది ఖచ్చితంగా అవసరం అనమాట బైనరీ సెర్చ్. సో ఇది డీటెయిల్గా బైనరీ సెర్చ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్స్. సో కంప్లీట్గా మనం సర్చింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్ సర్చింగ్, అదేవిధంగా టైప్స్ ఆఫ్ సర్చింగ్ ఆల్గరిథమ్స్, వాటి గురించి కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేసాం. లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, బైనరీ సెర్చ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, వాటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ప్రోగ్రామ్స్ చూస్తే ఏమవుతాయంటే లీనియర్ సెర్చ్ కానీ బైనరీ సెర్చ్ కానీ ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో ప్రోగ్రామ్ చూసినప్పుడు ఏమవుతుందంటే కాన్సెప్ట్ ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే తీసుకొచ్చాను కోడ్ బ్లాక్స్లో. సో కోడ్ బ్లాక్స్లో ఆల్రెడీ నేను రెడీగా సో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి లీనియర్ సెర్చ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో ప్రోగ్రామ్లో లీనియర్ సెర్చ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి లీనియర్ సెర్చ్ అనమాట. సో లీనియర్ సెర్చ్ ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో లీనియర్ సెర్చ్లో ఏమవుతుంది మనకి, సపోజ్ ఇక్కడ నేను 40 అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను అరేలో. అప్పుడు ఏం చేస్తాను, సీక్వెన్షియల్గా చెక్ చేస్తూ వెళ్తాయి. 10 చెక్ చేస్తాయి, 20, 30, 40, 50 అలా సీక్వెన్షియల్గా చెక్ చేస్తూ వెళ్తాయి. సో ఎక్కడైతే మనకి ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తామో ఆ పొజిషన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా లీనియర్ సెర్చ్ అనేది వర్క్ అవుతుంది. సో ఆ లాజిక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రోగ్రామ్లో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేశాను, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అని చెప్పేసి హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేశాను. తర్వాత ఏం చేశాను అంటే ఒక అరే తీసుకున్నా ఇక్కడ. సో ఒక అరే డిక్లేర్ చేసి అందులో ఒక 5 ఎలిమెంట్స్ అనేవి ఇనిషియలైజ్ చేశాను. సో ఏఆర్ఆర్ అని చెప్పేసి ఒక అరే క్రియేట్ చేశాను అనమాట. సో ఇంట్ డేటా టైప్ తీసుకొని అరే నేమ్ వచ్చేసి ఏఆర్ఆర్ అని చెప్పేసి ఇచ్చాను. సో సైజ్ ఏమీ లేదు. సో ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి డైరెక్ట్ ఇనిషియలైజ్ చేశాను. సో ఇలా కూడా మనం అరేని ఇనిషియలైజ్ చేయొచ్చు కదా. సో సైజ్ అయినా ఇవ్వచ్చు, సైజ్ ఇచ్చి సైజ్ ప్రకారం ఎలిమెంట్స్ని స్టోర్ చేయొచ్చు, లేదంటే సైజ్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్ అయినా ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఈ విధంగా నేను అరేని డిక్లేర్ చేసి 5 ఎలిమెంట్స్తో ఇనిషియలైజ్ చేశాను అనమాట. 10, 20, 30, 40, 50 అని చెప్పేసి 5 ఎలిమెంట్స్ ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ చేసి నెక్స్ట్ ఏం చేశానంటే సో 5 ఎలిమెంట్స్ కాబట్టి ఇంట్ n = 5 అని చెప్పేసి ఒక సైజ్ స్పెసిఫై చేస్తున్నట్లుగా నేను ఒక వేరియబుల్ అనేది తీసుకున్నా. సో సైజ్ లాగా యూజ్ చేసుకోవడానికి. సో n అనే ఒక వేరియబుల్ తీసుకొని సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అంత నెంబర్ ఇచ్చాను. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంట్ n = 5 అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ. సో ఈ కీ ఏంటి, ఆ కీలో ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ గురించి మనం సెర్చ్ చేస్తున్నట్లుగా మీనింగ్ వస్తుంది అనమాట. సో కీలో నేను 40 ఇస్తున్నా. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే 40 అనే వాల్యూ కోసం నేను సెర్చ్ చేస్తున్నా అరేలో. సో 40 అనే వాల్యూ అరేలో ఎక్కడుందో నాకు ఆ ఇండెక్స్ అనేది కావాలి అని చెప్పేసి నేను ఇక్కడ కీ = 40 అని చెప్పేసి ఇస్తున్నాను. సో దాని మీనింగ్ ఏంటంటే 40 అనే వాల్యూ కోసం అరేలో సెర్చ్ చేస్తున్నా అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఫౌండ్ = 0 అని చెప్పేసి ఇనిషియల్గా ఫౌండ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఫౌండ్ అనే వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా 0 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేశాను అనమాట. సో 0 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేశాను. సో ఈ విధంగా అరేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేశా. అండ్ సైజ్ కోసం n అనే వేరియబుల్ క్రియేట్ చేసి అందులో 5 అని చెప్పేసి ఇచ్చా. నెక్స్ట్ కీ అని చెప్పేసి అందులో ఏదైతే వాల్యూని సెర్చ్ చేసుకుంటామో దానికోసం 40 అని చెప్పేసి ఇచ్చా. అండ్ ఫౌండ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా 0 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేశా. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్లోనే మనకి మెయిన్ లాజిక్ ఉంటుంది. సో ఈ ఫర్ లూప్ అనేది మంచిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఎందుకంటే లీనియర్ సెర్చ్ మెయిన్ లాజిక్ మొత్తం కూడా ఈ ఫర్ లూప్లో ఉంటుంది అనమాట. సో మెయిన్ లాజిక్ అంతా కూడా ఫర్ లూప్లో ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను సో ఆబ్వియస్గా మనం ఏం చేయాలి, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, 4th ఇండెక్స్. సో 0 to 4 వరకు లూప్ రన్ అవ్వాలి కాబట్టి సో ఫర్ లూప్లో ఏం చేస్తున్నా ఇంట్ i = 0, i <n.
సో ఎన్ వచ్చేసి 5. సో ఐ లెస్ దాన్ ఏంటంటే 4 అనమాట. సో ఐ లెస్ దాన్ ఏంటంటే 4 వరకు రన్ అవ్వాలి. 4 ఎక్కడి నుంచి రన్ అవ్వాలి? 0 నుంచి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to 4. 0 ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు రన్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా? ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to ఐ లెస్ దాన్ ఎన్. సో ఆ విధంగా సైజ్ కోసం నేను ఇక్కడ ఎన్ అనే వాల్యూ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫర్ లూప్లో ఎక్కడి వరకు రన్ అవుతుంది అంటే 0 ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. 4th ఇండెక్స్ వరకు ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. సెకండ్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నా? 0 less than 4. సో ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తామంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0. 0 less than 4. సో 0 less than 4 అనేది ట్రూ కాబట్టి సో ఫర్ లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఫర్ లూప్ లోపల ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నా. ఫర్ లూప్ లోపల ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నా. ఏం చెక్ చేస్తున్నా? సో ఇప్పుడు అరేలో 0th ఎలిమెంట్ అండ్ కీ సేమ్ ఉన్నాయా? ఒకవేళ సేమ్ ఉంటే ఇండెక్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో ARR ఆఫ్ 0. సో ARR ఆఫ్ 0. ARR ఆఫ్ 0 అంటే ARR అనే అరేలో 0th ఇండెక్స్ ఏముంది? 10. 10 ఈక్వల్స్ టు 40 అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ కీలో ఉన్న ఎలిమెంట్ సేమా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. బట్ 10 నాట్ ఈక్వల్స్ టు 40 కాబట్టి ఏమవుతుంది? ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్తుంది. ఫర్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో 0 కాస్త 1 అవుతుంది అనమాట. సో 0 ఇంక్రిమెంట్ అయిపోయి 1 అవుతుంది. సో 1 అయిన తర్వాత సో 1 less than 4 ట్రూ కాబట్టి సో మళ్ళీ ఫర్ లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో లోపల ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ 1 కాబట్టి సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని చెక్ చేస్తాం కీతో. సో ఫస్ట్ ఇండెక్స్లో 20 అనే వాల్యూ ఉంది. సో 20 అనే వాల్యూ సో ARR అనే అరేలో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 20 అండ్ కీలో ఉన్న 40 సేమా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో 20 నాట్ ఈక్వల్స్ టు 40 కాబట్టి సో మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి సో మళ్ళీ పైన ఫర్ లూప్లో ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయిపోయి 1 ఇంక్రిమెంట్ అయిపోయి ఐ వాల్యూ 2 అవుతుంది అనమాట. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం ఐ లెస్ దాన్ ఎన్. సో ఐ వాల్యూ 2 కాబట్టి సో 2 less than 4. సో 2 less than 4 అనేది ట్రూ కాబట్టి సో ఇక్కడ 5 అనమాట. సారీ ఐ లెస్ దాన్ ఎన్ అంటే సో ఐ లెస్ దాన్ ఎన్ వాల్యూ 5 కాబట్టి సో ఇక్కడ 5. సో 2 less than 5 ట్రూ కాబట్టి నేను చేస్తున్నా ARR ఆఫ్ ఐ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని కీతో కంపేర్ చేస్తున్నా. సో ARR అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న 30 అనే వాల్యూ కీలో ఉన్న 40 అనే వాల్యూకి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తుంది. సో 30 నాట్ ఈక్వల్స్ టు 40 కాబట్టి సో మళ్ళీ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి సో మళ్ళీ ఫర్ లూప్కి వెళ్తుంది. సో ఇక్కడ 2 కాస్త ఇంక్రిమెంట్ అయిపోయి 3 అవుతుంది అనమాట. ఐ వాల్యూ 3 అవుతుంది. సో ఐ వాల్యూ 3ని ఏం చేస్తాం? 3 less than 5. సో 3 less than 5 ట్రూ కాబట్టి సో 3 less than 5 ట్రూ కాబట్టి నేను ఏం చేస్తున్నా? మళ్ళీ ఫర్ లూప్ లోపలికి ఎంటర్ అయిపోయి ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సో ARR ఆఫ్ 3 ఈక్వల్స్ టు కీ. సో ARR ఆఫ్ 3 ARR అనే అరేలో థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అండ్ కీలో ఉన్న వాల్యూ సేమా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో థర్డ్ ఇండెక్స్లో ఏం వాల్యూ ఉంది? 40 ఉంది. సో కీలో 40 ఉంది. సో 40 ఈక్వల్స్ టు 40. సో 40 ఈక్వల్స్ టు 40 అనేది ట్రూ అవుతుంది. సో మనకి థర్డ్ ఇండెక్స్లో వాల్యూ అనేది ఫైండ్ చేసాం. సో ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు మనం ఏం చేసాం? ఆ థర్డ్ ఇండెక్స్లో మనం సెర్చ్ చేస్తున్న కీని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అవుతా ఏం చేస్తాం? సింపుల్గా ఆ ఇండెక్స్ని ప్రింట్ చేస్తాం. సో ఇండెక్స్ అంటే ఏంటి? ఐ వాల్యూ. సో ఆబ్వియస్గా ఇండెక్స్ అంటే ఐ వాల్యూ. సో ఫౌండ్ అట్ ఇండెక్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫై %d తీసుకొని కామా ఐ అని చెప్పేసి ఇచ్చాం. ఎందుకంటే మనకి I3 ఉన్నప్పుడు థర్డ్ ఇండెక్స్లో ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అయింది. సో ఫైండ్ అవుట్ అయింది కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా? ఐ వాల్యూ రిటర్న్ చేస్తాను. సో ఐ వాల్యూ రిటర్న్ చేసి సో ఇక్కడ ఫౌండ్ ఇంతకుముందు 0 ఉంది కదా. సో ఇప్పుడు ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఫౌండ్ 1 అనేది ఎందుకు ఇచ్చా అంటే సో ఇక్కడ కింద మనం ఇఫ్ కండిషన్ చెక్ చేయడం కోసం ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఇచ్చాం. సో ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బ్రేక్. సో ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను అనమాట. లూప్ని బ్రేక్ చేస్తున్నాను ఎందుకంటే ఎలిమెంట్ అనేది ఫైండ్ అయింది కాబట్టి సో ఫర్దర్గా చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా? బ్రేక్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన ఎలిమెంట్ ఏదైతే 40 ఉందో సో ఆ 40 అనేది నేను ఫైండ్ అవుట్ చేశాను. థర్డ్ ఇండెక్స్లో 40 ఉన్నట్టు నేను ఫైండ్ అవుట్ చేశాను. సో ఫర్దర్గా ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఎప్పుడైతే నాకు ఎలిమెంట్ ఇండెక్స్ తెలుస్తుందో సో నేను వెంటనే ఏం చేస్తాను? లూప్ని బ్రేక్ చేస్తున్నాను. సో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట.
సో లూప్ని బ్రేక్ చేస్తాం. సో బ్రేక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ డైరెక్ట్గా ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం అనమాట. సో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. సో ఇఫ్ కండిషన్లో ఇఫ్ నాట్ ఫౌండ్ అంటే ఏంటి, ఫౌండ్ వాల్యూ 0 ఉంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాట్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి. సో ఫౌండ్ వాల్యూ 0 ఉన్నప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు ఫౌండ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో ఆల్రెడీ ప్రింట్ఎఫ్లో ప్రింట్ అయిపోతుంది అనమాట. థర్డ్ ఇండెక్స్లో వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసామని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు ఫౌండ్ అట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ ఇండెక్స్లో 40ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి. సో ఇక్కడ ఫౌండ్ అట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. ఎందుకంటే థర్డ్ ఇండెక్స్లో 40 అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఫౌండ్ అట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ మెయిన్గా ఏం చేసామంటే ఫర్ లూప్ 0 to 4 0th ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు లూప్ అనేది రన్ చేసాము. సో నాకేమైంది, థర్డ్ ఇండెక్స్లో వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశాను. థర్డ్ ఇండెక్స్లో వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. సో ఎప్పుడైతే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామో సో వెంటనే నేను ఏం చేస్తున్నా, లూప్ని బ్రేక్ చేస్తున్నా. సో బ్రేక్ చేసి సో బయటకు వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఫర్దర్గా నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశాను. సో ఫర్దర్గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, బ్రేక్ చేస్తున్నా. బ్రేక్ చేసి సో మనకి ఏదైతే ఇండెక్స్లో ఫైండ్ అవుట్ అయిందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఫౌండ్ ఈక్వల్స్ టు 1 అని పెట్టేసి. ఒకవేళ ప్రింట్ అవ్వకపోతే ఆ ఫౌండ్ అనేది 0నే ఉంటుంది. సో ఇఫ్ నాట్ ఫౌండ్ అంటే ఫౌండ్ వాల్యూ 0 అట్లే ఉంటే, అరే మొత్తం చెక్ చేసిన ఫౌండ్ వాల్యూ ఎండ్ ఆఫ్ ద అరే 0నే ఉంటే మనకేమో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అండి. సో అరేలో ఎక్కడైనా ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయితే ఫౌండ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతాయి. సో మొత్తం అరే చెక్ చేసినా మనకి ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వకపోతే స్టిల్ ఫౌండ్ ఈక్వల్ టు 0 ఉంటుంది కాబట్టి సో ప్రింట్ఎఫ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతాను. సపోజ్ ఇక్కడ నేను కీ వాల్యూ ఏం చేస్తున్నాను అంటే కీ వాల్యూ 70 ఇస్తున్నాను. 70 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఆల్వేస్ ఫాల్స్ అవుతుంది. సో మొత్తం అరే చెక్ చేస్తాం, ఆల్వేస్ ఫాల్స్ అవుతుంది. సో ఫైనల్గా ఫౌండ్ వాల్యూ 0నే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, సింపుల్గా నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇది మనకి సింపుల్గా లీనియర్ సెర్చ్ గురించి, సీక్వెన్షియల్గా ఎలిమెంట్స్ని సెర్చ్ చేస్తూ వెళ్తాం. సో ఎక్కడైతే మనకి ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసామో సో వెంటనే బ్రేక్ చేసి లూప్ని సో ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో పర్టికులర్ ఇండెక్స్ని ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఏ ఇండెక్స్లో మనం సెర్చ్ చేస్తున్న వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామో ఆ ఇండెక్స్ని ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఇది మనకి సింపుల్గా లీనియర్ సెర్చ్. సీక్వెన్షియల్గా సెర్చింగ్ అనేది చేస్తాం. సో ఎక్కడైతే ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తామో సింపుల్గా ఆ ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి బైనరీ సెర్చ్ అనమాట. సో బైనరీ సెర్చ్ 2 మెథడ్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి రికర్షన్ యూజ్ చేసి, ఇంకోటి ఇటరేటివ్ ప్రాసెస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకో ప్రాసెస్ వచ్చేసి రికర్సివ్ అనమాట. సో బోత్ ప్రాసెస్ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రికర్సివ్లో అండ్ ఇటరేషన్లో ఎలా చేయాలని చెప్పేసి రెండింటికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇటరేటివ్ అప్రోచ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి బైనరీ సెర్చ్కి అని చెప్పేసి చూద్దాం. సో బైనరీ సెర్చ్ అంటే ఏంటి, లీనియర్ సెర్చ్ లాగా సీక్వెన్షియల్గా సెర్చ్ చేయదన్నమాట ఎలిమెంట్. సో బైనరీ సెర్చ్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే అరే అనేది సార్టెడ్ ఉండాలి. సో 10, 20, 30, 40, 50 అరే అనేది సార్టెడ్ ఉంది. సో సార్టెడ్ అరే మీద మాత్రమే బైనరీ సెర్చ్ అనేది వర్క్ అవుతుంది. లీనియర్ సెర్చ్లో ఏంటంటే సార్టెడ్ ఉండొచ్చు, అన్సార్టెడ్ ఉండొచ్చు, ఏ డేటా మీద అయినా వర్క్ అవుతుంది లీనియర్ సెర్చ్. బట్ బైనరీ సెర్చ్లో ఏంటంటే ఓన్లీ సార్టెడ్ డేటా ఉండాలి. బైనరీ సెర్చ్లో ఓన్లీ సార్టెడ్ డేటా అనేది ఉండాలి. సో దానికోసం నేను ఏం చేశాను అంటే ఇక్కడ మెయిన్ మెథడ్లో అరే అనేది క్రియేట్ చేసాను ఒకటి. సో అరేకి ఏఆర్ఆర్ అని చెప్పేసి నేమ్ ఇచ్చాను. సో ఇంటర్ డేటా టైప్తో ఏఆర్ఆర్ అనే అరేని క్రియేట్ చేసి 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాం. ఏఆర్ఆర్ అనే అరేలో 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాను. 10, 20, 30, 40, 50 అని చెప్పేసి సార్టెడ్ డేటాని స్టోర్ చేస్తున్నాను అనమాట. అరేలో సార్టెడ్ డేటాని ఇనిషియలైజ్ చేస్తుంది. సో మళ్ళీ సైజ్ కోసం నేను ఇక్కడ n = 5 అండ్ 40 అనే వాల్యూని సెర్చ్ చేస్తున్నాం. సేమ్ మళ్ళీ 40 అనే వాల్యూని సెర్చ్ చేస్తున్నాం. సో 40 అనే వాల్యూని సెర్చ్ చేస్తున్నాం కాబట్టి సో కీ = 40. సో ఇక్కడ 2 వేరియబుల్ తీసుకున్నా, n అండ్ కీ. సో n వచ్చేసి సైజు కోసం n = 5 అని చెప్పేసి తీసుకున్నా. అండ్ కీలో ఏదైతే వాల్యూని సెర్చ్ చేయాలనుకుంటామో సో ఆ వాల్యూ కోసం కీ అనే వేరియబుల్ తీసుకొని కీ = 40 అని చెప్పేసి పెట్టేసి 40 అని చెప్పేసి పెట్టేసి. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ రైట్ అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. సో లెఫ్ట్ రైట్ అని చెప్పేసి
2 వేరియబుల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇది విజువల్గా రిప్రజెంట్ చేస్తే బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి మెయిన్గా 10 అనే ఎలిమెంట్ ఉంది, అదేవిధంగా 20, 30, నెక్స్ట్ 40, 50. సో ఈ విధంగా మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. 10, 20, 30, 40, 50 అని చెప్పేసి సార్టెడ్ డేటా ఉందన్నమాట. ఏఆర్ఆర్ అనే అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నాను, లెఫ్ట్ రైట్ అని చెప్పేసి 2 వేరియబుల్ తీసుకున్నాను. లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్ ఈజ్ ఈక్వల్ టు n-1. సో n 5 ఉంది కాబట్టి 5 - 1 4. సో దాని మీనింగ్ ఏంటి, లెఫ్ట్ అనేది 0th ఇండెక్స్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్అవుట్ అంటే లింక్డ్ లిస్ట్ అలా ఏం యూజ్ చేయట్లేదు. సో జస్ట్ మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట. సో లెఫ్ట్ అనేది 0th ఇండెక్స్ దగ్గర ఉంటుంది, రైట్ అనేది ఎండ్ ఆఫ్ ద అరేలో ఉంటుంది అని చెప్పేసి విజువలైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ పాయింట్అవుట్ చేస్తుందంటే మనం సపరేట్గా లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి పాయింటర్స్ అదంతా ఉండదు. సో జస్ట్ మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది 0th ఇండెక్స్ దగ్గర, రైట్ సైడ్ అంటే ఎండ్ ఆఫ్ ద అరేని అది రిప్రజెంట్ చేస్తా అని చెప్పేసి విజువలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ ఈక్వల్ టు 0 అంటే సో 0th దగ్గర మనకి లెఫ్ట్ ఉన్నట్టు, అండ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు n-1. సో n-1 అంటే 5 - 1, 5 - 1 అంటే 4. సో 4th ఇండెక్స్ దగ్గర రైట్ ఉన్నట్టు. సో రైట్ సైడ్ రైట్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. సో వీటిని యూజ్ చేసి ఎలా పర్ఫామ్ చేస్తాం బైనరీ సెర్చ్ అని చెప్పేసి ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వైల్ లూప్ యూజ్ చేసి మొత్తం ఇది లాజిక్ అనమాట, ఇటరేటివ్ లాజిక్. బైనరీ సెర్చ్కి మొత్తం లాజిక్ వైల్ లూప్లో ఉంటుంది. సో ఇక్కడ వైల్ లూప్లో ఏం చేస్తున్నాం అంటే లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రైట్. సో లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రైట్ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తాం. సో లెఫ్ట్ 0 ఉంది, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రైట్ వచ్చేసి 4 అనమాట, n-1 4 కాబట్టి. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4. సో లెఫ్ట్ అనేది 0th ఇండెక్స్ దగ్గర ఉన్నట్టు అండ్ రైట్ అనేది 4th ఇండెక్స్ దగ్గర ఉన్నట్టు. సో ఆబ్వియస్గా లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు రైట్, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ట్రూ కాబట్టి సో ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే బైనరీ సెర్చ్లో హాఫ్గా అరేని డివైడ్ చేస్తామంట. అరేని హాఫ్గా డివైడ్ చేస్తూ సెర్చ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఏం చేస్తాం, ఇనిషియల్గా అరేని హాఫ్గా డివైడ్ చేయాలి. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 5 ఎలిమెంట్స్ని ఏం చేస్తాం, అరేని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, హాఫ్గా డివైడ్ చేస్తాం అనమాట. సో మిడిల్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం, సో ఫస్ట్ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ ప్లేస్ చేసి బై 2 చేయాలన్నమాట. సో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. సో లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 చేస్తాం అనమాట. సో సింపుల్గా ఇక్కడ 5/2 చేస్తాం అన్నట్టు. సపోజ్ 10 ఎలిమెంట్స్ ఉంటే 10/2 చేస్తాం, 5 ఎలిమెంట్స్ ఉంటే 5/2 చేస్తే అప్పుడు ఏమవుతుంది, మిడిల్ ఎలిమెంట్ వస్తుంది, హాఫ్ ఇండెక్స్ వస్తుంది అనమాట. సో హాఫ్ ఇండెక్స్లో ఏముంటుంది, మిడిల్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి 0 అనమాట, 0 ప్లస్ రైట్ వచ్చేసి 4, 0 ప్లస్ 4. సో 0 ప్లస్ 4/2 చేస్తున్నాం. సో డివైడెడ్ బై 2 ఎందుకు చేయాలంటే మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో 0 ప్లస్ 4/2 ఏమవుతుంది, సో 4/2 2 అవుతుంది అనమాట, 2. సో ఇప్పుడు మిడిల్ ఎలిమెంట్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నట్టు. సో 0th ఇండెక్స్ 10, సెకండ్ ఇండెక్స్ 20, థర్డ్ ఇండెక్స్ 30. సో ఆబ్వియస్గా మిడిల్ ఎలిమెంట్ 30 అనమాట. సో మిడిల్ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ 2 ఎలిమెంట్స్, రైట్ సైడ్ 2 ఎలిమెంట్స్ ఉంది. సో మిడిల్ ఎలిమెంట్ అనేది థర్డ్ ఇండెక్స్లో సెకండ్ ఇండెక్స్లో ఉన్నట్టుగా మనకు వచ్చింది. సో ఇంట్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం, మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఆ మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసే సెకండ్ ఇండెక్స్లో ఉంది. సో నేను ఏం చేస్తున్నా, ఆ సెకండ్ ఇండెక్స్లో ఉన్న మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేస్తున్నా, సెకండ్ ఇండెక్స్లో ఉన్న మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేస్తున్నా. సో ఇక్కడ ARR ఆఫ్ 2 ఈక్వల్స్ టు కీలో ఉన్న 40ని చెక్ చేస్తున్నా. సో సెకండ్ ఇండెక్స్లో ఏం వాల్యూ ఉంది, 30 ఉంది. సో 30 నాట్ ఈక్వల్స్ టు 40. సో 30 నాట్ ఈక్వల్స్ టు 40 కాబట్టి సో మిడిల్ ఎలిమెంట్ మనం వెతుకుతున్న కీ కాదు. సో తర్వాత ఏం చేయాలి, ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ మనం వెతుకుతున్న కీ కాకపోతే ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఎల్సిఫ్. సో ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఎల్సిఫ్ కండిషన్. సో ఎల్సిఫ్ కండిషన్లో ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఏదైతే మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసామో 30 అని చెప్పేసి, సో ఆ 30 అనేది మనం వెతుకుతున్న కీ కంటే లెస్ దాన్ ఉంటే, 30 అనేది మనకి లెస్ దాన్ 40, సో కీ ఎలిమెంట్. సో ఏదైతే మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసామో ఆ మిడిల్ ఎలిమెంట్ మనం వెతుకుతున్న కీ కంటే లెస్ దాన్ ఉంటే
లెఫ్ట్ ఏం చేస్తాం మిడ్ ప్లస్ 1. సో మిడ్ ప్లస్ 1 చేస్తాం. సో ఎందుకంటే సో ఇక్కడ డేటా అనేది సార్టెడ్ ఉంది. సో డేటా అనేది మనకి సార్టెడ్ ఉంది అనమాట. సో డేటా సార్టెడ్ ఉన్నప్పుడు సో మిడిల్ ఎలిమెంట్ ఏంటి 30 అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసాం. సో 30 డేటా సార్టెడ్ ఉంది కాబట్టి సో మిడిల్ ఎలిమెంట్ 30 కాబట్టి సో మనకి డేటా సార్టెడ్ కాబట్టి ఏమవుతుంది 30 కంటే లెస్ దాన్ ఉన్న నెంబర్స్ అన్ని 30కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. 30 కంటే గ్రేటర్ దాన్ ఉన్న నెంబర్స్ అన్ని 30కి రైట్ సైడ్ ఉంటాయి. సో దాని మీనింగ్ ఏంటి 30 కన్నా లెస్ దాన్ నెంబర్స్ మిడ్ వెనకాల నుంచి సో మిడ్ -1 పొజిషన్స్లో ఉన్నాయి. 30 కంటే గ్రేటర్ ఉన్న ఎలిమెంట్స్ మిడ్ +1 పొజిషన్స్లో ఉన్నాయి. సో మిడ్ పొజిషన్ సెకండ్ అనుకుంటే సో మిడ్ +1 థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్స్లో 30 కంటే గ్రేటర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా చెక్ చేయాలంట. ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేయాలి. ఒకవేళ మిడిల్ ఎలిమెంట్ అనేది కీకి ఈక్వల్ కాకపోతే సో మళ్ళీ ఏం చేయాలి, ఆ మిడిల్ ఎలిమెంట్ కీ కంటే లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేయాలి, గ్రేటర్ దాన్ ఉంటే రైట్ సైడ్ సెర్చ్ చేయాలి. ఎందుకంటే డేటా అనేది సార్టెడ్ ఉంది కాబట్టి మనకి సో ఆ విధంగా సెర్చ్ చేయాలి. సో ఇక్కడ 30 అనేది మిడిల్ ఎలిమెంట్ మనం వెతుకుతున్న కీ కంటే లెస్ దాన్ కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ మనకు కావాల్సిన డేటా అనేది ఉంటుంది. సో రైట్ సైడ్ డేటా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఏం చేయాలి, లెఫ్ట్ని ఈ అరే మొత్తం కూడా ఇగ్నోర్ చేయాలన్నమాట. ఈ అరే మొత్తం కూడా ఎలిమినేట్ చేయాలి మనం. సో ఈ అరే మొత్తం ఎలిమినేట్ చేసి సో లెఫ్ట్ని డైరెక్ట్గా మిడ్ తర్వాత పొజిషన్కి తీసుకురావాలి. సో మిడ్ తర్వాత పొజిషన్కి తీసుకురావాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ = మిడ్ +1 అని చెప్పేసి తీసుకొచ్చి. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఫస్ట్ మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత ఆ మిడ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. సో 30 ≠ 40 కాబట్టి సో తర్వాత ఏం చేస్తాం, ఆ 30 అనేది మనం వెతుకుతున్న కీ కంటే లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం. ఒకవేళ లెస్ దాన్ ఉంటే ఏం చేస్తాం, సో లెస్సర్ ఎలిమెంట్స్ మిడ్ ఎలిమెంట్ కంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేస్తాం. సో గ్రేటర్ ఉంటే ఏం చేస్తాం, మిడ్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఎలిమెంట్స్ రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి రైట్ సైడ్ చెక్ చేస్తాం. సో ఇక్కడ మనకు కావాల్సిన ఎలిమెంట్ మిడ్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఎలిమెంట్. సో దానివల్ల ఏం చేస్తాం, మనం రైట్ సైడ్ చెక్ చేస్తాం. మిడ్ ఎలిమెంట్ కంటే రైట్ సైడ్ చెక్ చేస్తాం. సో ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ అరే మొత్తం కూడా ఎలిమినేట్ చేస్తాం అన్నమాట. సో రైట్ సైడ్ చెక్ చేయడానికి నేను ఏం చేస్తాను, డైరెక్ట్ లెఫ్ట్ని మిడ్ +1 సో మిడ్ తర్వాత పొజిషన్ నుంచి మనం సెర్చ్ చేయాలి కాబట్టి సో మిడ్ తర్వాత పొజిషన్కి లెఫ్ట్ని తీసుకొస్తున్నాయి ఇక్కడ మిడ్ +1. సో లెఫ్ట్ ఏమవుతుందంటే మిడ్ అనేది 2 కాబట్టి సో 2 + 1 3 అవుతుంది. సో లెఫ్ట్ వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది అనమాట. సో 3 అయిపోయి మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ వైల్ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ లెఫ్ట్ వాల్యూ అనేది 3. సో రైట్ వాల్యూ అనేది అక్కడే ఉంటుంది అనమాట, ఎండ్ ఆఫ్ ద ఫోర్త్ ఇండెక్స్లో ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేసిన సింపుల్గా మళ్ళీ లెఫ్ట్ ఇండెక్స్ లెస్ దాన్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రైట్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో 3 అనేది ఆబ్వియస్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కాబట్టి సో వైల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ట్రూ అయిపోయి మళ్ళీ నేను ఇక్కడ మిడ్ ఎలిమెంట్ అనేది చెక్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ 40, 50 అనేది ఒక అరే అన్నట్లు దాంట్లో మళ్ళీ మనం మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేసిన లెఫ్ట్ ప్లస్ రైట్. సో లెఫ్ట్ వచ్చేసి 3, రైట్ వచ్చేసి 4. సో 7/2 చేసినప్పుడు ఏమవుతుంది, మనకి డివిజన్ ఆపరేషన్ చేసినప్పుడు 3.5 వస్తుంది. బట్ ఇంటీజర్ కాబట్టి 3ని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మిడ్ ఎలిమెంట్ థర్డ్ ఇండెక్స్లో ఉన్నట్టు మీనింగ్. సో మిడ్ ఎలిమెంట్ థర్డ్ ఇండెక్స్ అంటే 40 అనమాట. సో మిడ్ = 3 వస్తాయి. సో ఇప్పుడు మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసినాక ఏం చేయాలి, ఆ మిడ్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేయాలి. సో ఆ మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేయాలి. సో ARR ఆఫ్ మిడ్, సో ARR ఆఫ్ 3. సో ARR అనే అరేలో థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కీకి ఈక్వలా అని చెప్పేసి సెర్చ్ చేస్తాం. సో మిడిల్ ఎలిమెంట్తో. సో థర్డ్ ఇండెక్స్లో మనకి ఏ వాల్యూ ఉంది, 40 ఉంది. సో కీ ఎలిమెంట్లో కూడా 40 ఉంది. సో 40 = 40 కాబట్టి సో ఏం చేస్తాం, సింపుల్గా ఫౌండ్ దట్ ఇండెక్స్ అని చెప్పేసి మిడ్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేసామంటే మిడిల్లో. సో ఏదైతే మిడ్ అని చెప్పామో సో అందులో మనకి ఇండెక్స్ ఉంటుంది. సో ఆ మిడ్ని రిటర్న్ చేయాలంటారు. సో ఫౌండ్ దట్ 3 అని చెప్పేసి వస్తుంది, ఫౌండ్ దట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే థర్డ్ ఇండెక్స్లో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఫౌండ్ దట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది అనమాట మనకి. సో ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తే ఫౌండ్ దట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఎందుకంటే మనకి ఇండెక్స్ 3లో 40 అనే వాల్యూ ఉంది కాబట్టి సో బైనరీ సెర్చ్ అప్లై చేసినప్పుడు సో థర్డ్ ఇండెక్స్లో వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సో ఫౌండ్ దట్ ఇండెక్స్ 3 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా బైనరీ సెర్చ్ అనేది అప్రోచ్ అవుతాం అనమాట. సింపుల్గా ఉన్న అరేలో ఫస్ట్ లెఫ్ట్ పొజిషన్ వచ్చేసి స్టార్టింగ్ పొజిషన్, రైట్ పొజిషన్ వచ్చేసి ఎండింగ్ పొజిషన్ ఇస్తాం అండ్ మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేస్తాం. సో ఒకవేళ ఈక్వల్ అయితే ఇండెక్స్ రిటర్న్ చేస్తాం. ఇండెక్స్ అనేది మిడ్లో ఉంటుంది ఆబ్వియస్గా.
సో ఎందుకంటే మిడిల్ ఎలిమెంట్తోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి మా ఆల్వేస్ సో మిడ్లో ఇండెక్స్ ఉంటాయి. సో మిడిల్ ఎలిమెంట్ కనుక్కున్న తర్వాత మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేయాలి. ఒకవేళ కీతో మ్యాచ్ అవుతే సో ఆ ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. లేదు అంటే ఏం చేస్తామంటే ఒకవేళ ఆ మిడిల్ ఎలిమెంట్ కీ కంటే లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ అరేలో సెర్చ్ చేస్తాం, గ్రేటర్ దాన్ ఉంటే మిడిల్ ఎలిమెంట్ కంటే రైట్ సైడ్ అరేలో సెర్చ్ చేస్తాం. సో మళ్ళీ సేమ్ ఏం చేస్తాం, లెఫ్ట్ వాల్యూ అనేది సో మిడ్ తర్వాత పొజిషన్కి తీసుకెళ్తాం. ఒకవేళ గ్రేటర్ ఉంటే మిడిల్ ఎలిమెంట్ కంటే కీ గ్రేటర్ ఉంటే మిడ్ తర్వాత పొజిషన్ తీసుకెళ్తాం. ఒకవేళ లెస్సర్ ఉంటే రైట్ని ఏం చేస్తామంటే -1 రైట్ని తీసుకొస్తాం అనమాట. సో రైట్ని మిడ్-1 పొజిషన్కి తీసుకొస్తాం, లెఫ్ట్ అరేకి తీసుకొస్తాం. సో తర్వాత మళ్ళీ ఆ అరేని మిడిల్ చేస్తాం. సో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ మిడిల్ ఎలిమెంట్తో కీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో కీని ఒకవేళ కీతో మ్యాచ్ అయితే రిటర్న్ చేస్తాం, లేదంటే మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఒకవేళ మొత్తం అరేలో మనకు ఫైండ్ అవుట్ అవ్వకపోతే సింపుల్గా లాస్ట్లో నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. సో ఈ విధంగా ఇటరేటివ్ అప్రోచ్ అనేది వర్క్ అవుతుంది అనమాట బైనరీ సెర్చ్లో. ఇటరేటివ్ అప్రోచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రికర్సివ్ అప్రోచ్ చూద్దాం. సేమ్ బైనరీ సెర్చ్కి రికర్సివ్ అప్రోచ్లో ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. సో రికర్సివ్ అప్రోచ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం బైనరీ సెర్చ్ అని చెప్పేసి చూద్దాం. సో సేమ్ ప్రాసెస్, బట్ ఇక్కడ ఏం చేస్తాం అంటే రికర్షన్ యూజ్ చేసి పర్ఫామ్ చేస్తాం. రికర్షన్లో ఇంప్లిమెంట్ చేస్తాం బైనరీ సెర్చ్. సో వర్కింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఇటరేటివ్ ప్రాసెస్లో ఏదైతే జరిగిందో సేమ్ ప్రాసెస్లో వర్క్ అవుతుంది. బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఇటరేషన్ కాకుండా రికర్షన్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఏం చేశాను అంటే మెయిన్ మెథడ్లో అరేని క్రియేట్ చేశాను. ఏఆర్ఆర్ అని చెప్పేసి అరే నేమ్ ఇచ్చా. సో ఇంటే డేటా టైప్తో అరేని క్రియేట్ చేశాను ఏఆర్ఆర్ అని చెప్పేసి. సో ఏఆర్ఆర్ అని చెప్పేసి అరేని క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసి అందులో 5 ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేసిన. 5 ఎలిమెంట్స్తో ఏఆర్ఆర్ అనే అరేని ఇనిషియలైజ్ చేస్తున్నా. అది కూడా సార్టెడ్ డేటా అనమాట. సో ఎందుకంటే బైనరీ సెర్చ్ మనకి ఓన్లీ సార్టెడ్ డేటా మీద వర్క్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఏఆర్ఆర్ అనే అరేలో ఓన్లీ సార్టెడ్ డేటా అని చెప్పేసి ఇస్తున్నాను. ఓన్లీ సార్టెడ్ డేటాని ఇస్తున్నాను. 10, 20, 30, 40, 50 అని చెప్పేసి ఒక 5 ఎలిమెంట్స్ని ఏఆర్ఆర్ అనే అరేలో ఇనిషియలైజ్ చేస్తున్నాను. అది కూడా సార్టెడ్ డేటాని ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే సో రిజల్ట్ అనే వేరియబుల్లో నేను ఏం చేస్తున్నా ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేయాలంటే మనకి మెయిన్గా ఏం కావాలి, అరే కావాలి, అదేవిధంగా లెఫ్ట్ రైట్ పొజిషన్స్ కావాలి అండ్ కీ కావాలి. సో నేను ఆ 4 పారామీటర్స్ పాస్ చేస్తున్నా మెయిన్ మెథడ్లో. ఏదైతే బైనరీ సెర్చ్ అని చెప్పేసి కాల్ చేస్తున్నానో సో బైనరీ సెర్చ్ కాల్ చేసి ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో వాటికి నేను ఇక్కడ యాక్చువల్ వాల్యూస్ పాస్ చేస్తున్నాను. సో అరేని పాస్ చేస్తున్నా. అదేవిధంగా లెఫ్ట్ పొజిషన్ 0 అండ్ రైట్ పొజిషన్ 5. సో లెఫ్ట్ పొజిషన్ ఆబ్వియస్గా ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర రిప్రజెంట్ చేస్తుంది. రైట్ ఎలిమెంట్ అనేది లాస్ట్ ఇండెక్స్ దగ్గర రిప్రజెంట్ చేస్తుంది ఇనిషియల్గా. అండ్ కీ వచ్చేసి 20 అనమాట. సో 20ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇక్కడ బైనరీ సెర్చ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను ఏదైతే ఫంక్షన్లో పారామీటర్స్ ఇచ్చానో సో ఆ పారామీటర్స్కి మెయిన్ మెథడ్లో యాక్చువల్ వాల్యూస్ పాస్ చేస్తున్నాను. అరేని పాస్ చేస్తున్నాం, అదేవిధంగా లెఫ్ట్ వాల్యూని పాస్ చేస్తున్నాం, రైట్ వాల్యూని పాస్ చేస్తున్నాం. అండ్ ఏదైతే కీని సెర్చ్ చేయాలనుకున్నామో ఆ కీ వాల్యూని కూడా పాస్ చేస్తున్నా 20 అని చెప్పేసి. సో ఇప్పుడు ఏమవుతుంది, బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట. సో బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ కాల్ అయిపోయి సో యాక్చువల్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఈ పారామీటర్స్లోకి పాస్ అవుతాయి అనమాట. సో యాక్చువల్ వాల్యూస్ అన్నీ కూడా పారామీటర్స్లోకి పాస్ అవుతాయి అనమాట. సో ఏఆర్ఆర్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఉందో సో ఆర్ఏ పాస్ అవుతుంది. అండ్ లెఫ్ట్లోకి 0 అనే వాల్యూ పాస్ అవుతుంది. రైట్లోకి 4 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది. అండ్ కీ అనే వేరే పారామీటర్లోకి ఏదైతే 20 సెర్చ్ చేయాలనుకుంటామో సో ఆ 20 అనే వాల్యూ కీలోకి పాస్ అవుతుంది అనమాట. సో కీ అనే పారామీటర్లోకి 20 అనే యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా వాల్యూస్ అన్నీ కూడా పారామీటర్స్లో పాస్ చేస్తాం. సో పారామీటర్స్లో అన్ని పాస్ చేసిన తర్వాత సో ఫంక్షన్ లోపల ఎంటర్ అవుతాం అనమాట. సో ఇక్కడ బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి సో ఫంక్షన్ లోపలికి ఎంటర్ అవుతాం. సో ఫంక్షన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సింపుల్గా ఏం చేస్తాం, సో ఆల్వేస్ మనకి లెఫ్ట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రైట్ ఉండాలి. సో ఎప్పుడైతే లెఫ్ట్ గ్రేటర్ దాన్ రైట్ ఉంటుందో సో అది మనకి ఇన్వాలిడ్ అనమాట. సో రిటర్న్ -1. సో ఇన్వాలిడ్ ఉన్నట్టు అనమాట. సో వెంటనే ఈ కండిషన్ చెక్ చేసి సో ఒకవేళ లెఫ్ట్ అనేది గ్రేటర్ దాన్ రైట్, సో మనకి లెఫ్ట్ వాల్యూ 0 ఉంది. సో 0
గ్రేటర్ దాన్ 4 అనేది ఫాల్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఒక బేస్ కేస్ అనుకోవచ్చు అనమాట. సో ఇది ఒక బేస్ కేస్ లాగా అనుకోవచ్చు. సో ఇక్కడ 0 గ్రేటర్ దాన్ 4 అనేది ఫాల్స్ కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. 0 గ్రేటర్ దాన్ 4 అనేది ఫాల్స్ కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో తర్వాత స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. సింపుల్గా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం, లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. సో లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 చేస్తాం అనమాట. సో లెఫ్ట్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ వాల్యూ 0 ఉంది. సో లెఫ్ట్ వాల్యూ సింపుల్గా 0 ప్లస్ రైట్ వాల్యూ 4 బై 2 చేస్తాం. సో చేస్తే మనకి ఏమొస్తుంది, మిడిల్ ఎలిమెంట్ 2 వస్తుంది అనమాట. సో 0 ప్లస్ 4 4 అవుతుంది. సో 4 బై 2 చేసినప్పుడు 2 వస్తుంది అనమాట. సో ఆ విధంగా మిడిల్ ఎలిమెంట్ మనకి 2 వస్తుంది. సో ఇక్కడ మిడ్ ఎలిమెంట్ మనకి 2 వచ్చింది కాబట్టి సో మిడిల్ ఎలిమెంట్ వచ్చేసి 2 అనమాట. సో 2 అంటే సో సెకండ్ ఇండెక్స్లో మనకి 30 ఉందన్నమాట. సో 30 వచ్చేసి మిడిల్ ఎలిమెంట్గా ఫైండ్ అవుట్ చేసాం. సో 30 కంటే లెస్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని 30కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, అంటే మిడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అండ్ 30 కంటే గ్రేటర్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి. సో దట్ మీన్స్ మిడ్కి రైట్ సైడ్ ఉంటాయి అనమాట. మిడ్ ఎలిమెంట్కి రైట్ సైడ్ ఉన్నమాట గ్రేటర్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏం చేశానంటే మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసాం. సో మిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందనమాట. సో లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2 0 ప్లస్ 4 బై 2 చేసినప్పుడు మిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందనమాట. సో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఆ మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేయాలన్నమాట. సో మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేయాలి. సో కీ వచ్చేసి 20 మనకి. అదేవిధంగా మిడిల్ ఎలిమెంట్లో ఉన్న ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. సో ఏఆర్ ఆఫ్ మిడ్, సో మిడ్ అంటే సెకండ్, ఈక్వల్స్ టు కీ అంటే 20. సో ఏఆర్ఆర్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 20కి ఈక్వలా అంటే కీకి ఈక్వలా అని చెప్పేసి చెక్ చేయాలన్నమాట. సో మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ చేసిన వెంటనే ఆ మిడిల్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేయాలి. సో ఏఆర్ఆర్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 20కి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేయాలి. సో సెకండ్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది మనకి, 30 ఉంది. సో 30 నాట్ ఈక్వల్స్ టు 20. సో 30 ఈక్వల్స్ టు 20 అని చెక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది అనమాట. ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే 30 నాట్ ఈక్వల్స్ టు 20 కాబట్టి ఆబ్వియస్గా ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతాయి. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఎల్సిఫ్లోకి వెళ్తాం అనమాట. సో ఎల్సిఫ్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాం, సో ఎప్పుడైతే మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ మిడ్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేసి అది మ్యాచ్ అవ్వకపోతే ఏం చేస్తాం, ఒకవేళ మిడ్ ఎలిమెంట్ కీ కంటే లెస్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేస్తాం, గ్రేటర్ దాన్ ఉంటే ఒకవేళ లెస్ దాన్ ఉంటే మిడ్ ఎలిమెంట్ కీ కంటే రైట్ సైడ్ సెర్చ్ చేస్తాం, ఎందుకంటే గ్రేటర్ వాల్యూస్ అన్ని మిడ్ ఎలిమెంట్ కంటే రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి. సో మిడ్ +1 పొజిషన్ నుంచి సెర్చ్ చేస్తాం అన్నమాట. లేదంటే లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేస్తాం, ఒకవేళ మిడ్ ఎలిమెంట్ కంటే కీ లెస్ దాన్ ఉంటే. సో మిడ్ ఎలిమెంట్ కంటే లెస్ దాన్ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి సో మిడ్ -1 పొజిషన్ నుంచి మనం ఏం చేస్తామంటే సెర్చ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా, సింపుల్గా మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో సెకండ్ ఇండెక్స్లో ఆ వాల్యూ అనేది కీతో మ్యాచ్ అవ్వలేదు. సో కీతో మ్యాచ్ అవ్వకపోతే వెంటనే ఏం చేయాలి, కంపేర్ చేయాలి. మిడిల్ ఎలిమెంట్ కీ కంటే లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 2 లెస్ దెన్ కీ ఎంత 20. సో ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే ఏఆర్ఆర్ అనే అరేలో సెకండ్ ఇండెక్స్లో ఏముంది మనకి 30 అనే వాల్యూ ఉంది. సో సెకండ్ ఇండెక్స్లో 30 అనే వాల్యూ ఉంది. సో 30 అనే వాల్యూ 20తో కంపేర్ చేస్తాం. 30 లెస్ దాన్ 20. సో 30 లెస్ దాన్ 20 అనేది ఫాల్స్ మనకి. సో 30 గ్రేటర్ దాన్ 20 కాబట్టి సో ఈ ఎల్సిఫ్ కండిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. సో ఈ ఎల్సిఫ్ కండిషన్ కూడా ఫెయిల్ అవుతే మనకి ఫైనల్గా ఎల్స్లో ఉన్న కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎల్స్లో ఏదైతే స్టేట్మెంట్ ఉందో సో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఆ మిడ్ ఎలిమెంట్ అనేది కీ కంటే గ్రేటర్ లెస్ దాన్ లేదు, అంటే కీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మిడ్ ఎలిమెంట్ కంటే లెస్ దాన్ ఉంది. సో అప్పుడు లెస్ దాన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం లెఫ్ట్ సైడ్ అరేలో సెర్చ్ చేయాలి, ఎందుకంటే లెస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మిడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో మనకు కావాల్సిన సెర్చ్ వాల్యూ కూడా మిడ్ కంటే లెస్ వాల్యూ ఉంది కాబట్టి సో మనం లెఫ్ట్ సైడ్ వాల్యూని సెర్చ్ చేయాలన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వాల్యూని సెర్చ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ వాల్యూని సెర్చ్ చేయాలన్నప్పుడు సో లెఫ్ట్ అనేది 0లో ఉంటుంది. సో రైట్ అనేది n-1 అంటే 4th ప్లేస్లో ఉంటుంది, 4th ఇండెక్స్లో ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, నేను 30 దగ్గర మిడ్ ఎలిమెంట్ ఉంది. సో 30 కంటే మనకు కావాల్సిన వాల్యూ లెస్ వాల్యూ, మిడ్ ఎలిమెంట్ కంటే కీ వాల్యూ లెస్ వాల్యూ. సో మిడ్ ఎలిమెంట్ కంటే కీ వాల్యూ లెస్ అయినప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ అరేలో సెర్చ్ చేయాలి, అంటే మిడ్ -1 పొజిషన్ నుంచి సెర్చ్ చేయాలి. సో మిడ్ -1 పొజిషన్ నుంచి సెర్చ్ చేయాలంటే సో లెఫ్ట్ అనేది ఆల్రెడీ 0th పొజిషన్లో ఉంది.
సో మిడ్ -1 పొజిషన్లో ఇంకో ఎలిమెంట్ 20 ఉంది. సో ఆ 20ని ఏం చేయాలి, రైట్ని 20 దగ్గరికి తీసుకురావాలి. సో రైట్ని ఏం చేయాలి, మిడ్ -1 పొజిషన్కి తీసుకురావాలి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే సో రైట్ అనేది లాస్ట్లోనే ఉంటుంది. సో లెఫ్ట్ని మిడ్ +1 పొజిషన్కి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ లెస్ దాన్ వాల్యూ కాబట్టి సో మిడ్ -1 పొజిషన్ అంటే 20 పొజిషన్కి నేనేం చేయాలి, రైట్ని తీసుకొని రావాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ రికర్షన్ పర్ఫామ్ చేస్తున్నాను. సో రికర్సివ్ అప్రోచ్ కాబట్టి మనం ఇక్కడ బైనరీ సెర్చ్ని రికర్షన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి నేను ఏం చేస్తున్నా, బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్లో మళ్ళీ బైనరీ సెర్చ్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాను. బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్లో మళ్ళీ సేమ్ బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్, దాన్ని ఏమంటాం అంటే రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో బైనరీ సెర్చ్ అని చెప్పేసి కాల్ చేసి ఏం చేస్తున్నా, సేమ్ అరేని ఇస్తున్నా అండ్ లెఫ్ట్ పొజిషన్ ఇస్తున్నా అండ్ మిడ్ -1 పొజిషన్ ఇస్తున్నా. సో మిడ్ పొజిషన్ వచ్చేసి 2 మనకి. సో 2 - 1 అంటే 1 అంటే ఫస్ట్ ఇండెక్స్లోకి రైట్ వస్తుంది అనమాట. సో 0th ఇండెక్స్లో లెఫ్ట్ ఉంది. సో ఫస్ట్ ఇండెక్స్లోకి రైట్ వస్తుంది, ఎందుకంటే మిడ్ -1 పొజిషన్కి తీసుకురావాలి. ఎందుకంటే మిడ్ -1 పొజిషన్లోనే మనకి మిడ్కి లెఫ్ట్ సైడే మనకి లెస్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సో మిడ్ -1 పొజిషన్కి రైట్ తీసుకొచ్చి సో మళ్ళీ మనం యాజ్ యూజువల్గా మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి కంపేర్ అదంతా కూడా మళ్ళీ చేయాలన్నమాట. సో ఈ విధంగా నేను ఏం చేస్తున్నా అంటే రికర్షన్లో అరే ఇస్తున్నా, పాస్ చేస్తున్నా, తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్ కింద ఏం చేస్తున్నా అంటే మిడ్ -1 అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ కీ యాజ్ యూజువల్గా 20 అలాగే ఉంటుంది. సో మళ్ళీ కాల్ చేస్తున్నా బైనరీ సెర్చ్. ఇక్కడ ఏముంటుందంటే లెఫ్ట్ పొజిషన్ 0 ఉంటుంది. సో రైట్ పొజిషన్ ఏంటంటే 1 ఉంటుంది అనమాట. సో రైట్ పొజిషన్ అనేది 1 ఉంటుంది, ఎందుకంటే మిడ్ -1 అని చెప్పేసి ఇచ్చాం కాబట్టి సో రైట్ పొజిషన్ 1 ఉంటుంది. సో 0 గ్రేటర్ దాన్ 1 అనేది ఫాల్స్ కాబట్టి సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 10, 20 అనే సపరేట్ అరే అన్నట్లుగా మనం విజువలైజ్ చేసుకోవాలి. సో ఈ 10, 20 అనే సపరేట్ అరే అన్నట్టు విజువలైజ్ చేసుకొని మళ్ళీ మనం మిడ్ ఎలిమెంట్ కనుక్కొని ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడం అదంతా కూడా చేయాలి. సో ఇప్పుడు మనకు అరేలో ఈ రైట్ సైడ్ అంతా కూడా ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే మనకి దాంతో ఏం పని లేదనమాట. సో లెఫ్ట్ సైడ్ మనకి కావాల్సిన వాల్యూ ఉంటుంది, ఎందుకంటే మిడ్ ఎలిమెంట్ కంటే కీ లెస్ దెన్ కాబట్టి సో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో రైట్ సైడ్ మొత్తం ఎలిమినేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ వాల్యూ వచ్చేసి 0 అండ్ రైట్ వాల్యూ వచ్చేసి 1. సో మిడిల్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మిడిల్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 + 1 ఏమవుతుంది 1. సో 1/2 చేసినప్పుడు మనకి ఆబ్వియస్గా 0 వస్తుంది అన్నమాట. సో డివిజన్ చేసినప్పుడు 0 వస్తుంది. సో 0 వచ్చి సో మిడిల్ ఎలిమెంట్ వచ్చేసి 0 అనమాట. సో 0 అంటే సో ఇక్కడ 10 మిడిల్ ఎలిమెంట్ అన్నట్లుగా మీనింగ్ వస్తుంది. సో మిడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ మిడ్ ఎలిమెంట్ని కీతో కంపేర్ చేయాలి. సో 0th ఇండెక్స్ ARR అనే అరేలో ఆ 0th ఇండెక్స్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో అది కీ ఎలిమెంట్కి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేయాలి. సో ARR ఆఫ్ 0లో 0th ఇండెక్స్లో మనకి ఏ వాల్యూ ఉంది 10 ఉంది. సో 10 = 20 అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో 10 = 20 అనేది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే 10 ≠ 20. సో 10 ≠ 20 కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే మిడ్ ఎలిమెంట్ కీకి ఈక్వల్ కాదని చెప్పేసి సో దాని మీనింగ్ అనమాట. సో ఒకవేళ మిడ్ ఎలిమెంట్ కీకి ఈక్వల్ కాకపోతే ఏం చేయాలి తర్వాత, సో మిడ్ ఎలిమెంట్ కంటే కీ అనేది లెస్ దాన్ ఉందా గ్రేటర్ దాన్ ఉందా అని చెప్పేసి చెక్ చేయాలి. సో ఒకవేళ లెస్ దాన్ ఉంటే రైట్ సైడ్ చెక్ చేయాలి, గ్రేటర్ దాన్ ఉంటే లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలన్నమాట. ఒకవేళ సపోజ్ మిడ్ ఎలిమెంట్ కంటే కీ అనేది లెస్ దాన్ ఉంటే మనం ఏం చేస్తామంటే మిడ్ +1 పొజిషన్ నుంచి సెర్చ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ మిడ్ ఎలిమెంట్ ఏదైతే 10 ఉందో సో 10 < 20 అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తాం అనమాట. సో ARR ఆఫ్ 0 అని చెప్పేసి ARR అన్ అరేలో 0th ఇండెక్స్లో ఉన్న 10 < 20 అంటే కీకి లెస్ దాన్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో 10 < 20 ట్రూ కాబట్టి సో మనం ఏం చేస్తాం, సో మిడ్ ఎలిమెంట్ కంటే కీ అనేది గ్రేటర్ ఉంది కాబట్టి రైట్ సైడ్ చెక్ చేస్తాం, ఎందుకంటే మిడ్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఎలిమెంట్స్ అన్ని కూడా రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి సో మిడ్ +1 పొజిషన్ నుంచి సెర్చ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ బైనరీ సెర్చ్లో ARR అని చెప్పేసి అరే ఇస్తున్నా, లెఫ్ట్ పొజిషన్లో ఏం చేస్తున్నా అంటే మిడ్ +1 ఇస్తున్నా అండ్ రైట్ పొజిషన్ యాజ్ యూజువల్గా 20 దగ్గర అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కీ వచ్చేసి కీ కూడా యాజ్ యూజువల్గా 20 అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నా ఫంక్షన్ కాల్ చేస్తున్నా అరే ఇస్తున్నా. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిడ్ +1, సో మిడ్ వచ్చేసి 0. ఇప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ పొజిషన్ 1 అవుతుంది 0 + 1. మళ్ళీ రైట్ పొజిషన్ అలాగే ఉంటుంది 1. సో ఇంట్ కీ వచ్చేసి 20 అనమాట.
సో ఇక్కడ మళ్ళీ 1 greater than 1 అనేది ఫాల్స్ కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ మిడ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ లెఫ్ట్ ప్లస్ రైట్, సో 1 + 1 2/2 ఏమవుతుంది, సో మిడ్ ఎలిమెంట్ అనేది 1 వస్తుంది. సో మిడ్ ఎలిమెంట్ 1 వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని కీతో కంపేర్ చేస్తాం. సో మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేశాక మిడ్ ఎలిమెంట్ని కీతో కంపేర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏఆర్ఆర్ అండ్ అరేలో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 20కి ఈక్వల్ అంటే కీకి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో మిడ్ ఎలిమెంట్ కీకి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఏఆర్ఆర్ ఆఫ్ 1, సో ఫస్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది మనకి, ఫస్ట్ ఇండెక్స్లో 20 ఉంది. సో 20 అనే వాల్యూ 20, సో 20 = 20 అనేది ట్రూ, ఎందుకంటే 20 = 20. సో మిడ్ ఎలిమెంట్ అనేది కీకి మ్యాచ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, సింపుల్గా మిడ్ని రిటర్న్ చేస్తాం. సో మిడ్ ఏంటి మనకి ఇక్కడ 1. సో ఫస్ట్ ఇండెక్స్లో వాల్యూ అనేది మనకు కావాల్సిన సెర్చ్ చేస్తున్న వాల్యూ అనేది ఉంది అని చెప్పేసి మీనింగ్ అని. సో ఇక్కడ రిటర్న్ మిడ్. సో మిడ్ అంటే సో రిజల్ట్లో ఏమవుతుంది, ఏదైతే మిడ్ రిటర్న్ చేస్తామో ఆ మిడ్ వాల్యూ అనేది రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో మిడ్ వాల్యూ 1 కాబట్టి సో రిజల్ట్లో 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. రిజల్ట్లో 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్స్ టు -1. సో రిజల్ట్ అనేది ఇక్కడ ఏదైతే -1 ఉందో లెఫ్ట్ గ్రేటర్ దాన్ రైట్ అనే కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఫైనల్గా మనకి రిజల్ట్ వచ్చేట అనమాట. సో ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్స్ టు -1 ఫౌండ్ అట్ ఇండెక్స్ అని చెప్పేసి రిజల్ట్ రిటర్న్ చేస్తాం, ఎల్స్ నాట్ ఫౌండ్. సో ఈ విధంగా మనం రికర్సివ్ అప్రోచ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం బైనరీ సెర్చ్కి. ఇక్కడ ఫౌండ్ అట్ ఇండెక్స్ 1, సో ఫౌండ్ అట్ ఇండెక్స్ 1 అని చెప్పేసి ప్రింట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్లోనే మనకి కావాల్సిన 20 అనే వాల్యూ ఉందన్నమాట. సో 20 అనే వాల్యూని ఫస్ట్ ఇండెక్స్లో మనం స్టెప్ బై స్టెప్ ఫైండ్ అవుట్ చేసామంట. రికర్సివ్ బైనరీ సెర్చ్ అప్రోచ్తో స్టెప్ బై స్టెప్ మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం అదంతా కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఏం చేసామంటే సింపుల్గా బైనరీ సెర్చ్ని రికర్సివ్ అప్రోచ్లో ఇంప్లిమెంట్ చేసాము. సో ఎలా ఇంప్లిమెంట్ చేసాం, సేమ్ అరేలో మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, మిడ్ ఎలిమెంట్తో కీని కంపేర్ చేస్తాం. సో ఒకవేళ మ్యాచ్ అవుతే ఇండెక్స్ మిడ్ పొజిషన్ రిటర్న్ చేస్తాం. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే సో మిడ్ ఎలిమెంట్ కంటే కీ గ్రేటర్ ఉందా లెస్ ఉందా అని చెప్పేసి చెక్ చేస్తాం. సో మిడ్ ఎలిమెంట్ కంటే కీ గ్రేటర్ ఉంటే గ్రేటర్ వాల్యూస్ అన్ని మిడ్కి రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి సో రైట్ సైడ్ అరేలో సెర్చ్ చేస్తాం. ఒకవేళ మిడ్ ఎలిమెంట్ కంటే కీ లెస్ అని ఉంటే సో మిడ్ ఎలిమెంట్ కంటే కీ లెస్సర్ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి సో లెఫ్ట్ అరేలో చెక్ చేస్తాం. సో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది మనం కావాల్సిన ఎలిమెంట్ ఫైండ్ అయ్యేంత వరకు కూడా, ఎలిమెంట్ ఫౌండ్ అవుట్ చేసేంత వరకు కూడా ప్రాసెస్ అనేది రికర్సివ్గా కంటిన్యూ చేస్తుంటాం. సో ఒకవేళ కంప్లీట్ అరే మొత్తం సెర్చ్ చేసిన ఎలిమెంట్ ఫైండ్ చేయకపోతే సో ఇక్కడ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇది సింపుల్గా బైనరీ సెర్చ్ రికర్సివ్ అప్రోచ్. సో ఇటరేటివ్ అప్రోచ్ చూసాం, అదేవిధంగా రికర్సివ్ అప్రోచ్ కూడా చూసాం అనమాట. సో రెండిట్లో సేమ్ లాజిక్, బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి రికర్సివ్ అండ్ ఇటరేషన్ రెండిట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. లాజిక్ మాత్రం రెండింటికి సేమ్ ఉంటుంది. సో మిడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం, సో మిడ్ ఎలిమెంట్తో కంపేర్ చేయడం, కంపేర్ చేసి మ్యాచ్ అవుతే మిడ్ పొజిషన్ రిటర్న్ చేస్తాం, మ్యాచ్ అవ్వకపోతే సో కీ లెస్ వాల్యూ ఉంటే మిడ్ కంటే లెఫ్ట్ సైడ్ అరేలో సెర్చ్ చేస్తాం, మిడ్ వాల్యూ కంటే గ్రేటర్ ఉంటే రైట్ సైడ్ అరేలో సెర్చ్ చేస్తాం. సో అలా స్టెప్ బై స్టెప్ సెర్చ్ చేస్తూనే ఉంటాం రిపీటెడ్గా ఎలిమెంట్ ఫైండ్ అయ్యేంత వరకు. సో ఒకవేళ ఫైండ్ చేయలేకపోతే నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. సో ఇది సింపుల్గా మనకి బైనరీ సెర్చ్. సో లీనియర్ సెర్చ్ ఇంప్లిమెంట్ చేసాం, అదేవిధంగా బైనరీ సెర్చ్ కూడా ఇంప్లిమెంట్ చేసాం. లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ ఇటరేటివ్ మెథడ్, రికర్సివ్ మెథడ్ చూసాం. సో ఫైనల్గా ఒక ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ఇక్కడ కౌంట్ అక్కరెన్సెస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. సో కౌంట్ అక్కరెన్సెస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో ఎలిమెంట్ ఎన్నిసార్లు అక్కర్ అయింది అరేలో అని చెప్పేసి ఎలిమెంట్ యొక్క అక్కరెన్సెస్ అనేవి కౌంట్ చేయడానికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ప్రోగ్రామ్, సర్చింగ్ అప్లికేషన్ అనుకోవచ్చు, సర్చింగ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఇక్కడ 20 అనే వాల్యూ అరేలో ఎన్నిసార్లు ఉంది, సో 1 2 3, సో 3 టైమ్స్ ఉంది. సో ఈ విధంగా ఒక ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ ఉంది అరేలో, దాని అక్కరెన్సెస్ అనేవి ఎలా ఫైండ్ చేయాలి, దానికోసం ఎలా లాజిక్ రాయాలి ప్రోగ్రామ్ అని చెప్పేసి కంప్లీట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ ఏం చేశానంటే నేను మెయిన్ మెథడ్లో అరేని క్రియేట్ చేశాను. సో ఇంట్ డేటా టైప్తో అరేని క్రియేట్ చేశాను. సో అరే నేమ్ వచ్చేసి ఏఆర్ఆర్ అండ్ ఎలిమెంట్స్ వచ్చేసి 6 ఎలిమెంట్స్ ఇచ్చా అనమాట. సో 10 20 30 20 40 20 అని చెప్పేసి 6 ఎలిమెంట్స్ ఇచ్చా. ఏవైతే ఏఆర్ఆర్ అని చెప్పి అరే క్రియేట్ చేశానో సో ఆ అరేలో 6 ఎలిమెంట్స్ ఇనిషియలైజ్ చేశాను. ఏఆర్ఆర్ అనే అరేని 6 ఎలిమెంట్స్తో ఇనిషియలైజ్ చేశాను.
తర్వాత ఏం చేసే ఆ సైజు కోసం ఇక్కడ ఇంట్ n = 6 అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఇంటీజర్ డేటా టైప్తో n అనే వేరియబుల్ క్రియేట్ చేసి అందులో 6 అని చెప్పేసి వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. సో 6 అంటే 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో సైజ్ కోసం యూస్ చేసుకోవడం కోసం వేరియబుల్ n = 6 అని చెప్పేసి ఇచ్చేసాను. సో n = 6 అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇంట్ కీ = 20. సో ఏ వాల్యూ అక్కరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం నేను దాన్ని కీ అనే వేరియబుల్లో ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇంటీజర్ డేటా టైప్తో కీ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో కీ అనే వేరియబుల్ క్రియేట్ చేసి నేను చేస్తున్నా అందులో ఏ వాల్యూ అక్కరెన్సెస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో సో ఆ వాల్యూ అని చెప్పేసి కీలో ఇచ్చాను. సో కీ = 20. 20 అనే వాల్యూని ఆ అరేలో ఎన్నిసార్లు అక్కరైంది 20 అనే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం కీలో 20 ఇచ్చాను. సో దాని మీనింగ్ ఏంటి, ఈ అరేలో 20 ఎన్నిసార్లు అక్కరైంది అని చెప్పేసి కౌంట్ చేసే లాజిక్ అనమాట ఈ ప్రోగ్రామ్ మొత్తం. సో మనకి 3 times అక్కరైంది అనమాట. సో అది ఎలా రిటర్న్ చేయాలి, 3 times 20 అనేది అక్కరైంది అని చెప్పేసి ఎలా లాజిక్ రాయాలి అని చెప్పేసి ప్రోగ్రామ్ అనమాట. సో ఇక్కడ ఇనిషియల్గా కౌంట్ అని చెప్పేసి నేను కౌంట్లో ఎన్నిసార్లు అక్కరైందో స్టోర్ చేసుకోవడం కోసం కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇంటీజర్ డేటా టైప్తో కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఎందుకంటే కౌంట్ని స్టోర్ చేసుకోవడం కోసం, కరెన్సెస్ కౌంట్ ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకోవడం కోసం ఇంట్ కౌంట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం అంటే 0 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తున్నాం. కౌంట్ అనే వేరియబుల్ని ఇనిషియల్గా 0 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం అంటే సో ఇది మనకు మెయిన్ లాజిక్ అనమాట. సో కౌంట్ అనేది అక్కరెన్సెస్ కౌంట్ అనేది రిటర్న్ చేయడం కోసం మెయిన్ లాజిక్ మనకి ఫర్ లూప్లో ఉంది. సో ఫర్ లూప్లో ఏం చేస్తున్నా i = 0 to i less than n. సో i less than n అంటే 6 అనమాట. సో నేను ఏం చేస్తున్నా 0 ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ వరకు లూప్ రన్ అవ్వాలి అని చెప్పేసి i = 0 to i less than n. సో 0 less than 6 అంటే 0 1 2 3 4 5. సో 5th ఇండెక్స్ వరకు కూడా లూప్ రన్ అవ్వాలి అని చెప్పేసి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా 0 to 5th ఇండెక్స్ వరకు లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 0 less than 6. సో 0 less than 6 అనేది చెక్ చేస్తుంది. సో 0 less than 6 ట్రూ కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది, సో ARR అనే అరేలో 0th ఇండెక్స్లో సో 0th ఇండెక్స్లో ఏదైతే వాల్యూ ఉందో సో ఆ వాల్యూ అనేది కీకి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ అయితే కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో నేను ఏం చేసిన 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ కీకి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో 0th ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది, మనకి 10 అనే వాల్యూ ఉంది. సో 10 = 20 ఫాల్స్ కాబట్టి సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళి ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయినప్పుడు 0 కాస్త 1 అవుతుంది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం 1 less than 6. సో 1 less than 6 అనేది ట్రూ కాబట్టి సో మళ్ళీ లోపలికి వస్తాం. సో లోపల ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని కీతో కంపేర్ చేస్తాం. సో ARR of 1 = key. సో ARR అనే అరేలో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కీకి ఈక్వల్ అని చెప్పేసి చెక్ చేస్తాం. ఫస్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది 20 ఉంది, కీలో కూడా 20 ఉంది. సో ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో కౌంట్ని ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో 0 కాస్త 1 అవుతుంది అనమాట. కౌంట్ అనేది 1 అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాం ఫర్ లూప్లో ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో ఐ కాస్త ఏదైతే 1 ఉందో అది 2 అవుతుంది అనమాట, ఇంక్రిమెంట్ అయిపోయి. సో 2 less than 6 ట్రూ కాబట్టి మళ్ళీ ఏం చేస్తా ఇఫ్ కండిషన్లో సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కీకి ఈక్వల్ అని చెప్పి చెక్ చేస్తాం. సెకండ్ ఇండెక్స్లో 30 అనే వాల్యూ ఉంది. సో 30 ≠ 20 కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో 2 కాస్త 3 అవుతుంది. సో 2 కాస్త 3 అవుతుంది. 3 అయిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని కీతో కంపేర్ చేస్తాం. థర్డ్ ఇండెక్స్లో ఏ వాల్యూ 20 ఉంది. సో 20 = 20 ట్రూ అవుతుంది అనమాట. ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది, ఎందుకంటే థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఈక్వల్స్ టు కీ అనమాట. సో కీలో ఉన్న వాల్యూ థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను చూస్తున్నాం మళ్ళీ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సో 1 కాస్త 2 అవుతుంది అనమాట. సో మళ్ళీ ఏం చేస్తున్నాం ఫర్ లూప్లో ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఐ 3 కాస్త 4 అవుతుంది అనమాట. 4 అయిపోయి సో 4 less than 6 కూడా ట్రూ కాబట్టి ఏం చేస్తున్నాం మళ్ళీ ARR అనే అరేలో 4th ఇండెక్స్లో ఉన్న వాల్యూని కీతో కంపేర్ చేస్తున్నాం. సో 4th ఇండెక్స్లో మనకి 40 అనే వాల్యూ ఉంది. సో 4th ఇండెక్స్లో 40 అనే వాల్యూ. సో ఆ 40 అనే వాల్యూ 20తో కంపేర్ చేస్తాం. సో 40 ≠ 20 కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోయి 4 కాస్త 5 అవుతుంది.
తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ 5 <6 ట్రూ కాబట్టి అరేలో 5th ఇండెక్స్ వాల్యూని కీతో కంపేర్ చేస్తాం. సో 5th ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది మనకి 20 అనే వాల్యూ ఉంది. సో 5th ఇండెక్స్ 0th ఇండెక్స్ 10, ఫస్ట్ ఇండెక్స్ 20, థర్డ్ ఇండెక్స్ 30, ఫస్ట్ ఇండెక్స్ 20, సెకండ్ ఇండెక్స్ 30, థర్డ్ ఇండెక్స్ 20, మళ్ళీ 4th ఇండెక్స్ 40, 5th ఇండెక్స్ 20. సో 5th ఇండెక్స్లో ఉన్న 20ని కీతో కంపేర్ చేస్తాం. సో 5th ఇండెక్స్లో 20 ఉంది అండ్ కీలో కూడా 20 ఉంది. సో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. సో ట్రూ అయినప్పుడు ఏం చేస్తాం, కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాం. కౌంట్ 3 అవుతుంది అనమాట, 3 అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఐ వాల్యూ 6 అవుతుంది. సో 6 < 6 మనకి 6 < 6 అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి సో ఫర్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అయిన తర్వాత సింపుల్ అని ఏం చేస్తా, ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ 0 ఎలిమెంట్ 20 ఫౌండ్ 3 times. సో కీని కౌంట్ని రిటర్న్ చేస్తుంది. సో ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేశాను, ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఫర్ లూప్లో ఏవైతే ఇండెక్స్లో రిటర్న్ అవుతాయో ఐ వాల్యూస్, సో ఆ ఇండెక్స్ వాల్యూస్ని కీతో కంపేర్ చేస్తాను. సో కీతో కంపేర్ చేసి మ్యాచ్ అయినప్పుడల్లా నేను ఏం చేస్తున్నా, ఆ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. మ్యాచ్ అయిన ప్రతిసారి కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో అలా 3 times ఇంక్రిమెంట్ చేస్తాను. దట్ మీన్స్ అరేలో 20 అనేది 3 times అక్కర్ అయింది అన్నట్లు మీనింగ్ వస్తుంది. సో ఒకవేళ కౌంట్ గ్రేటర్ దాన్ 0 ఉంటే సో ఎలిమెంట్ ఎన్నిసార్లు అక్కర్ అయింది అని చెప్పేసి కీని కౌంట్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎలిమెంట్ ఒక్కసారి కూడా అక్కర్ అవ్వకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రన్ చేస్తే ఎలిమెంట్ 20 ఫౌండ్ 3 times అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకంటే మనకి కౌంట్ అనేది 3 వచ్చింది కదా, ఇండెక్స్ వాల్యూస్తో కీని కంపేర్ చేసినప్పుడు 3 వచ్చింది కాబట్టి సో ఎలిమెంట్ 20 ఫౌండ్ 3 times అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇక్కడ 20 అనేది మాకు అరేలో 3 times ఉంది కాబట్టి సో 3 times అక్కర్ అయినట్టుగా ప్రింట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ కీ వాల్యూ వచ్చేసి 70 ఇస్తున్నాను. 70 ఇచ్చి రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, సో అది ఒక్కసారి కూడా అక్కర్ అవ్వలేదు కాబట్టి ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అయింది అనమాట. సో ఇది మనకి సింపుల్ ప్రోగ్రామ్ అనమాట, కౌంట్ అక్కరెన్సెస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అని చెప్పేసి. సో ఇది మనకి కంప్లీట్గా సర్చింగ్ అల్గారిథమ్స్, లీనియర్ సర్చింగ్, బైనరీ సర్చింగ్లో రికర్సివ్ ఇటరేటివ్ అప్రోచ్ కూడా చూసాం అండ్ సింపుల్ ప్రోగ్రామ్ కూడా చూసాం, కౌంట్ అక్కరెన్సెస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సర్చింగ్ అల్గారిథమ్స్. థ్యాంక్ యూ.